చాలా మంది సర్కార్ కొలువు చేసే వాళ్ళు తిన్నామా పన్నామా తెల్లారిందా అనే పద్ధతులనే పనిచేస్తుంటారు. కానీ అక్కడక్కడ కొంతమంది తీసుకునే జీతానికి న్యాయం చేసే వాళ్ళు సుతుంటారు. కొందరు టీచర్లు పిల్లలను కూసుండబెట్టుకొని మంచి చెడు వివరిస్తారు. పాటలు సుత వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తారు. అసోంటి ఒక పంతులమ్మకు జాతీయ స్థాయి అవార్డు వచ్చిందిలా. ఇగో ఈ మేడం గురించే మనం చెప్పుకునేది. పేరు బొంపల్లి భవానీ. కామారెడ్డి జిల్లా గాంధారి ఎంపీపీఎస్ బాలికల పాఠశాలల ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నది. అందరి లెక్క కాకుండా డిఫరెంట్ గా పిల్లలకు చదువు నేర్పిస్తుంది. పుస్తకాలలో ఉన్న పాఠాలే కాదు, జీవిత పాఠాలు కూడా వివరించి చెప్తుంది. పిల్లలకు అక్కడికొచ్చే విషయాలను వివరించేందుకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లను కూడా వాడుకున్నట్ల ఈ మేడం ముందున్నదుల్లా. ఈమె ప్రయత్నాలతోని ఆ బల్లె చేరే స్టూడెంట్ల సంఖ్య కూడా పెరిగింది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారము ఈమెకు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దేశం మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసిన 48 మంది ఉత్తమ ఉపాధ్యాయుల లిస్టుల తెలంగాణ నుంచి భవానీ మేడం ఒక్కతే ఉన్నదంటే గ్రేట్ కదా. ఇప్పటికే తెలంగాణ సీఎం చేతుల మీద ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు అందుకున్న భవానీ టీచర్ గురు పూజోత్సవం రోజైన సెప్టెంబర్ 5వ తారీఖున రాష్ట్రపతి నుంచి జాతీయ స్థాయి అవార్డు అందుకుంటది. పిల్లల బాగు కోసం ఎవరేం చేసినా తారీఫ్ చేయాలి కదా. అందుకే భవానీ మేడం కు కంగ్రాచులేషన్స్ చెప్దాం. These are my private parts. Nobody should see them. Nobody should touch them.